హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుకృష్ణ వేముల. సంక్రాంతి అంటే తెలుగు వారికే కాదు, సినిమా వాళ్ళకు కూడా పెద్ద పండగ. పెద్ద హీరోలతో పాటు హీరోలు కూడా తమ సినిమాలను సంక్రాంతి బరిలో దించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా కొన్ని సినిమాలు సిద్ధమయ్యాయి. ఈసారి ఈ సంక్రాంతి పండగకు ముందే కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధం కాగా ఈసారి బాక్సాఫీస్ వద్ద సందర్శనున్న ఆ సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ స్టార్డమ్ మారిపోయాయి. పాన్ ఇండియా స్టోరీలు తన తలుపు తట్టడం మొదలుపెట్టాయి. పైగా అవన్నీ సీరియస్ కథలు కావడంతో అభిమానులు వింటేజ్ ప్రభాస్ చూసి చాలా కాలమే ఆ లోటు తమ సినిమాతో తీరుతుందని మారుతి తెలియజేశారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన హారర్ ఫ్యాంటసీ ఫిల్మ్ ది రాజాసాబ్ జనవరి 9వ తారీఖు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండగా మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రీతి కుమార్ హీరోలుగా నటించారు. తమిళంలో సూపర్ స్టార్ అయిన విజయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. గత కొంతకాలంగా ఆయన నటించిన సినిమాలు ఇక్కడ విడుదల కావడం, తాజాగా ఆయన హీరోగా వినోద్ దర్శకత్వం రూపొందిన సినిమానే జననాయకన్. తెలుగులో జననాయకుడిగా రానున్నది ఈ సినిమా. కాగా విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతో ఇదే చివరి సినిమాని ఆయన ప్రకటించారు. శివ కార్తికేయన్ హీరోగా, సుధా కొంగర దర్శకత్వం రూపొందిన పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమానే పరాశక్తి. జనవరి 10వ తారీఖు ఈ సినిమా తమిళ, తెలుగు భాషలో విడుదలవుతుండగా శ్రీలీల, రవి మోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.